2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. ఈ జనరేషన్‌లో గనక మనం చూస్తే ఎస్పెషల్లీ పిల్లలు ఏ పని మనం చెప్పినా లేదంటే వాళ్ళేదైనా చేయాలి అనుకున్నా, ఇది చేస్తే మాకేంటి అన్న ఒక స్వార్థమైన మైండ్ సెట్ బిల్డ్ అవుతుందని చెప్పొచ్చు. ఏ పని చెప్పినా, కొత్తది ఏదైనా ట్రై చేయమని చెప్పినా, దీనివల్ల నాకేమొస్తుంది అంటే ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. ఫస్ట్ నాకేంటి లాభం అన్న పాయింట్‌లోనే ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల తెలియకుండానే రిలేషన్‌షిప్స్ అలాగే పాడవుతూ ఉన్నాయి. వాళ్ళ కెరియర్ అలాగే పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ మైండ్ సెట్ బిల్డ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? దీని నుంచి బయటికి తీసుకురావాలంటే ఎలా అంటారు? మీరు చెప్పినట్లే చాలా సందర్భాల్లో పిల్లల మాటలు గానీ, బిహేవియర్ గానీ చూస్తున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి మాట. వీడు ఎందుకు ఇంత సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నాడు? అంటే అవతల వాళ్ళ ఎమోషన్ అనేది అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? అసలు ఆ కైండ్‌నెస్ లేదా? హ్యుమానిటీ లేదా? అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. సీ మన జనరేషన్‌లో మన ఇంట్లో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఈజీగా నలుగురికి తెలిసేది. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేది. ఒక కమ్యూనిటీలో పెరిగాం కాబట్టి అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో అయితే పక్కింటి వాళ్ళు ఎవరైనా హాస్పిటలైజ్ అయితే మన ఇంట్లో వండి క్యారేజ్ పంపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు అంటే మనం ఒక 10 మంది మధ్యలో పెరిగాం. ఇప్పుడు పిల్లలు ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, చాలా మందికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియదు. కొంతమందికి అయితే అసలు పేర్లు కూడా తెలియదు. అసలు వాళ్ళు అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారనే సంగతి కూడా తెలియదు. ఇదే జరుగుతుంది. అంటే కొన్ని ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ మనం మనుషులతో కమ్యూనికేట్ అయ్యి ఆ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అర్థం చేసి నేర్చుకున్నాం. మనం అర్థం చేసుకుని వాళ్ళని చూసి అప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా అయింది అంటే, ఈమోజీస్ ఉన్నాయి కదా, ఆ ఈమోజీని సెర్చ్ చేసి అసలు ఈ ఎమోషన్ని ఎక్కడ వాడతారు, ఈ ఫీలింగ్ ఎక్కడొస్తుంది అనేది సెర్చ్ చేసి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. అసలు ఈ హ్యూమానిటీ అనేది కానీ, కైండ్నెస్ అనేది కానీ ఎందుకు తగ్గిపోతుంది? ఇది పిల్లల్లో లేక కాదు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం అలా ఉంది కాబట్టి ఇలా ఉంది. మనమేమీ టీనేజర్స్ని బ్లేమ్ చేయట్లేదు. కానీ ఒక పాయింట్లో ఆలోచిస్తుంటే మనకు ఒక భయం వేస్తుంది. అసలు ఈ జనరేషన్ నుంచి కూడా పిల్లలు ఒక 10 ఏళ్ల నుంచి కూడా నాకెందుకు, నాకేంటి సంబంధం పక్కవాడితో అనే ఆలోచనలు డెవలప్ చేసుకుంటే, సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తూ ఉంటే, రేపన్న రోజున తనకేదైనా హెల్ప్ అయినప్పుడు, అవసరమైనప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఇది కదా రియాలిటీ. కానీ ఇది పిల్లలు ఎవరు కూడా మనం చెప్తే అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు. సో అసలు ఎందుకు ఈ ఎంపతి అనేది తగ్గిపోతుంది? దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ రీజన్, ఎంపతి అంటే ఏంటి అసలు? అవతల వాడి ప్లేస్లో మనం ఉండి ఆలోచించి నీ పెయిన్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, నాకు అర్థం అవుతోంది నువ్వు పడే బాధ అని చెప్పడం. ఇప్పుడున్న పిల్లల్లో ఇది లేదు. వాళ్ళకి ఎలా అయిపోయింది అంటే, వార్ వీడియోస్ కానీ, యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు వీడియోస్ కానీ, లేదంటే బుల్లింగ్ వీడియోస్, డిప్రెషన్ పోస్ట్లు ఇవేమైనా చూస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఫస్ట్ షాక్ అవుతున్నారు. నెక్స్ట్ డే కూడా ఇలాంటి వస్తూ ఉంటే నార్మల్గా తీసుకుంటున్నారు. థర్డ్ డేకి అది ఇంకా స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ బ్రెయిన్ అదొక సర్వైవల్ మెకానిజంలోకి వెళ్ళిపోయింది. అది ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏదైనా పెయిన్ని డీప్గా ఫీల్ అవుతూ ఉంటే నువ్వు సర్వైవ్ అవ్వలేవు. సో దీని గురించి ఎక్కువ ఆలోచించుకు, నీ ఎమోషన్స్ని మ్యూట్ చేసి. ఇదే డెవలప్ చేసుకుంటున్నారు పిల్లలు. అంటే దాని గురించి మనం ఎప్పుడైనా, ఇప్పుడు మనం ఒక పోస్ట్ చూసామనుకోండి, మనం ఎంత డీప్గా ఆలోచిస్తాం దాని గురించి. ఒక యాక్సిడెంట్ జరిగింది, అతను కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాడు, తన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో, తనకి ఇలా జరిగింది అనే ఫీలింగ్ మనలో వస్తుంది. అంత డీప్గా ఆలోచించడం అనేది పిల్లల్లో లేదు. ఫస్ట్ ఇది. సెకండ్ది వచ్చేసి సోషల్ మీడియా కూడా దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే, సోషల్ మీడియా మనకి ఏం చెప్తోంది? ప్రమోట్ యువర్ సెల్ఫ్ బ్రాండ్. నీ గ్రోత్ నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో అనే చెప్తుంది. ఇప్పుడు ఒక 30 to 40 years మధ్యలో ఉన్నవాడు హాఫ్ ఆఫ్ ద లైఫ్ చూసేసి ఉంటాడు, రైట్? ఇప్పుడున్న పరిస్థితిలో మన లైఫ్ స్పాన్ 60కి వేసుకున్నా కానీ 30 years క్రాస్ అయ్యాయి అంటే సగం జీవితం అయిపోయినట్టే. అంటే అప్ అండ్ డౌన్స్ కానీ, క్రిటిసిజం కానీ, జడ్జ్మెంట్ కానీ, అసలు సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది ఒక పర్సన్ని అనేది మనకు ఒక అనాలిసిస్ వచ్చింది. పిల్లలకి రాలేదు కదా. ఆ ఏజ్లో 30 years క్రాస్ అయిన తర్వాత ఆ అనాలిసిస్ వచ్చిన వాడు, నీ పని నువ్వు చూసుకో, నీకు ఎవడు రేపన్న రోజున నీకు సపోర్ట్ ఉండడు, నీ ఐడెంటిటీ నువ్వు బిల్డ్ చేసుకో అని చెప్పాడు అంటే అర్థం ఉంది. కానీ వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయిన పిల్లలు చిన్నప్పటి నుంచి ఇది డెవలప్ చేసుకుంటున్నారు. ఏమని? నాది నేనే చూసుకోవాలి, పక్కవాడితో నాకేంటి,
రేపన్న రోజున నాకు ఎవడో ఉండడు అనే థాట్స్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకుంటే పెద్ద అయ్యాక మన కోసం అనేవాళ్ళు ఎవరైనా వస్తారా? పేరెంట్స్ ఇది ఆలోచించాలి. ఇది సెకండ్ది. థర్డ్ది వచ్చేసి ఎమోషనల్ లాంగ్వేజ్ అనేది నేర్పించకపోవడం వల్ల కూడా ఈ ఎంపతి అనేది తగ్గిపోతుంది. అసలు ఎమోషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అప్రిషియేషన్ కానీ, సారీ చెప్పడం కానీ, కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చెయ్యకపోతే కూడా పిల్లల్లో ఎంపతి అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మగపిల్లల్లో ఎస్పెషల్లీ స్ట్రాంగ్గా ఉండు, మగపిల్లాడు ఏడవకూడదు, హైడ్ చెయ్యి అని చెప్తున్నాం. ఇక్కడ ఎమోషన్ని ఇగ్నోర్ చేయమని చెప్తున్నాం మనం. వన్స్ ఎమోషన్స్ ఇగ్నోర్ చేస్తూ పెరిగిన పిల్లాడు 2 రకాలుగా మారే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఒకటి, ఫస్ట్ కేసులో ప్రాబ్లం ఏముండదు, వీడు ఆల్రెడీ తన ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేసి పెరిగాడు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఎవరైనా ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నారు అంటే, అరే వాడి పెయిన్ నాకు అర్థమవుతుందిరా, నేను ఇది ఫేస్ చేశాను అని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు, దాని గురించి సపోర్ట్ ఇస్తాడు. ఆ కేసులో ప్రాబ్లం ఉండదు. సెకండ్ కేసు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే తన ఎమోషన్స్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాడో పక్కవాడి పెయిన్ని అబ్బాయి ఫీల్ అవ్వలేడు. ఎవరైనా వచ్చి నాకు ఇది ఇబ్బంది ఉంది అని చెప్పడానికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఇతని రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, బ్రహ్మానందం గారిది ఒక మీమ్ ఉంటుంది, నా భవిష్యత్తు ఏంటో అర్థం కాక నేను ఏడుస్తుంటే వీడి గతం గురించి ఎవరికి కావాలరా అని ఒక మీమ్ ఉంటుంది. అలా ఉంటుంది అన్నమాట ఈ అబ్బాయి పరిస్థితి. అంటే అవతల వాడి పెయిన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ తనకు వచ్చిన ఎమోషన్ని తను అర్థం చేసుకుని ఉండాలి, హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. ఎప్పుడైతే తనకు అది తెలుస్తుందో అప్పుడే అవతల వాడి పెయిన్ అని ఐడెంటిఫై చేస్తాడు. సో ఈ ఎమోషనల్ లాంగ్వేజ్ అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ చేయకపోతే ఎంపతి అనేది పిల్లల్లో ఉండదు. సో పేరెంట్స్ మరి ఏం చెయ్యాలి? చిన్నప్పటి నుంచి మేము స్కూల్స్లో కొంతమంది పిల్లల్ని చూసాం, 4 years 5 years ఉన్న పిల్లలు కూడా చాలా అరగెంట్గా బిహేవ్ చేస్తున్నారు. టీచర్ ఎదురుగానే కాళ్ళ మీద కాళ్ళేసి కూర్చోవడం, ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే అరగెన్స్ కనిపిస్తుంది అనమాట. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా ఎలా కూర్చోవడం. ఆడపిల్లలు కూడా పేరెంట్స్ని పిలిపించి మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, నన్ను చూసే నేర్చుకున్నాడు మేడం, నాకు ఉంది ఇది అని చాలా ఈ లైట్ మైండెడ్గా ఆలోచించి చెప్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి ఆన్సర్స్. కానీ దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? స్కూల్ అనేది చాలా థింగ్స్ నేర్పిస్తుంది, మరి అందులో ఇది కూడా ఉండాలి కదా. దీనికంటే ముందు ఫస్ట్ అది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. పిల్లలు ఏం నేర్చుకున్నా ఫస్ట్ అది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాతనే దాన్ని మనం ముందుకి స్కూల్ త్రూ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ ఎలా కూర్చుంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటరే. సో మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి, సారీ అని, ప్లీజ్ అని, ఎక్స్క్యూజ్ మీ అని, ఇలాంటి వర్డ్స్ చిన్నప్పుడు ప్రీ స్కూల్లో ఎందుకు నేర్పిస్తారు? ఎంపతి అనేది డెవలప్ చేయడం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఫస్ట్ ఒక సీడ్ పడాల్సింది మాత్రం 3 to 4 years మధ్యలోనే ఫస్ట్. సెకండ్ వచ్చేసి అప్పుడప్పుడు పిల్లల్ని అనాథ ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి తీసుకెళ్తూ ఉండాలి. అవతల వాడి పెయిన్ అర్థం అవ్వాలి. ఈ రోజున మనకు అన్ని ఇంట్లో అన్ని మన పేరెంట్స్ రెడీ చేసి పెడుతున్నారు. అసలు పిల్లాడు ఇబ్బంది పడకుండా వాడికి ఇది కావాలి అని ముందే ఊహించేసి వాడు అడక్క ముందే అని తెచ్చి పెట్టేస్తున్నారు. అందుకే కష్టం విలువ వాడికి తెలియట్లేదు. కాబట్టి మనకంటూ ఒక పర్సన్ లేకపోతే ఎలా ఉంటుంది, సొసైటీలో ఎలా సర్వైవ్ అవ్వగలం మనము అనేది తెలియాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళని చూపించాలండి. అప్పుడే తెలుస్తుంది మనకి. ఈ రోజున ఏసీ రూముల్లో కూర్చొని పిల్లలు ఏసీ క్లాస్ రూమ్స్లో చదువుకొని ఒక డ్రైవర్ని పెట్టి స్కూల్కి పంపిస్తుంటే ఎవరికి ఆ పెయిన్ తెలియట్లేదు. అదే లగ్జరీని కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా నొప్పి తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. నిజంగా ఎంపతి రావాలి అంటే, అవతల వాడి పెయిన్ మనకు అర్థం కావాలి అంటే సొసైటీ రియల్గా అసలు ఏముంది రియల్ వరల్డ్లోకి వచ్చి చూస్తేనే కదా పిల్లలు తెలుసుకునేది. సో అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేయించాలి. అలాంటివి చేసినప్పుడే పిల్లల్లో ఎంపతి పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ అవ్వలేదు, ఇందాక చెప్పాం కదా, అసలు నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, నీ గతం ఎవరికి కావాలి అనే యాటిట్యూడ్ పిల్లల్లో పెరిగింది అనుకోండి, వాళ్ళు పెరిగిన తర్వాత 20 years క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పేరెంట్స్. పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ పేరెంటింగ్ని తప్పు పట్టుకొని మేము తప్పు చేశాము అని నలిగిపోయిన పేరెంట్స్ని ఎంతోమందిని చూసాం. తర్వాత ఈ యాటిట్యూడ్ ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోడు, వాడికి ఒక ఫ్యామిలీ కావాలి అనుకోడు. పొరపాటుని పెళ్లి చేసుకున్నాడో ఇంకా పిల్లలు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. ఎందుకంటే పేరెంట్స్ ఎమోషన్నే అర్థం చేసుకోలేని వాడు ముక్కు మొహం తెలియని అమ్మాయి ఎమోషన్ ఎలా అర్థం చేసుకుంటాడు? చేసుకోలేడు కదా. ఒకవేళ చేసుకున్నది కొంతకాలమే ఉంటుంది. సో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ వర్డ్స్, అవతల వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకోవడం అనే ఎంపతిని నేర్పించాలి. ఇందులో చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, బట్ చాలామంది పేరెంట్స్ చాలా లైటర్ వెయిట్లో తీసుకుంటారు. చిన్నపిల్లలు కదా, పెద్ద అయ్యే కొద్ది వాళ్ళకి తెలుస్తుంది అని. చిన్నప్పుడు తెలియంది పెద్ద అయ్యాక అసలు అఫ్కోర్స్ వాళ్ళకి తెలియదు ఆ విషయం.
మీ పిల్లల్లో ఏదైనా సరే ఇటువంటి బిహేవియర్స్ మీరు చూసినా, లేదంటే వాళ్ళకి అసలు కైండ్నెస్ లేకపోవడం, ఏదైనా పని చేయాలంటే నాకేంటి అన్న యాటిట్యూడ్ మీరు గమనించడం, లేదంటే స్వార్థంగా బిహేవ్ చేస్తున్నారని కొన్ని పాయింట్స్లో పేరెంట్స్కి అనిపిస్తుంది, ఇలా ఉండకూడదు కదా పిల్లలు అని. అలా మీకు ఏదైనా అనిపించిన బిహేవియర్కి సంబంధించిన ప్యాటర్న్లో ఏ చిన్న అనుమానం మీకున్నా, మీ స్వతహాగా మీరు ప్రయత్నించిన తర్వాత అది అవ్వట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా కౌన్సిలింగ్ తీసుకురావచ్చు. అండ్ వీటితో పాటు మీ పిల్లలో డిస్లెక్సియా ప్రాబ్లం ఉన్నా, లేదంటే బిహేవియర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే కొంతమంది ఎదుగుదలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, అలాంటివి ఏమున్నా ప్రసన్న గారి వరకు తీసుకురావచ్చు. కౌన్సిలింగ్స్ ఉంటాయి, థెరపీస్ ఉంటాయి. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. సో చాలామంది పేరెంట్స్ మన ఇన్స్టాలో ఎస్పెషల్లీ కామెంట్స్ పెడుతున్నారు, పేరెంట్స్కి సంబంధించి పేరెంటింగ్లో ఏమైనా క్లాసెస్ ఉంటాయా, మేము అటెండ్ అవ్వాలనుకుంటూ ఉన్నాం, టిప్స్ కావాలి మాకు అని. ఏదైనా క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రసన్న గారు? డెఫినెట్గా ఉంది. ఈ జూలై 8th, 9th, 10th ఈ 3 daysలో ఒక 3 days వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాము. ఓహో, ఓకే. పేరెంట్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ని తీసుకునే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ఈ మోడర్న్ జనరేషన్ని పేరెంటింగ్ అనేది ఎలా చెయ్యాలి, ఓకే, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పేరెంట్స్ లిటరల్లీ కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఏమనంటే చుట్టుపక్కల వాళ్ళు పిల్లల బిహేవియర్ కానీ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు హైపర్గా బిహేవ్ చేసినా ఏం చేసినా ఈజీగా పేరెంట్ని బ్లేమ్ చేసేస్తారు. ఏమని, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఎంతసేపు దీని ముచ్చట్లు దీని తిరుగులేదు తప్ప పిల్లల్ని పట్టించుకోవట్లేదు, చదవట్లేదు, సరిగా ఆన్సర్ చేయలేకపోతున్నారు వాళ్ళు అని అంటారు. ప్రతి పేరెంట్ ఏదో ఒక స్టేజ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సమ్ టైమ్స్ వీళ్ళకి ఒక ట్రామా అవుతుంది కూడా ఇది. అసలు నా పేరెంటింగ్ నేను కరెక్ట్గానే చేస్తున్నానా, నా పిల్లలు చదవకపోయినా మొండిగా ఉన్నా కూడా సెల్ఫ్ బ్లేమ్ అనేది చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. సో ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా, లేదంటే పేరెంటింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఈ మోడర్న్ జనరేషన్లో పేరెంటింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో చాలా అసలు ఫస్ట్ మనకి పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళ మైండ్ని మనం రీడ్ చేయగలగాలి. సో అలాంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, పేరెంటింగ్ ఏ మోడర్న్ చైల్డ్. సో ఈ 8th, 9th, 10th ఒక 45 minutes సెషన్ ఉంటుంది జూమ్ కాల్లో. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. 0 to 20 years టీనేజర్స్ వరకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో పేరెంట్స్ ఎవరైనా ఎన్రోల్ అయ్యి మంచి మంచి ఇన్పుట్స్ తెలుసుకోవచ్చు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.